ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నీతో డాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నానని చెప్పడానికే వచ్చాను. ఈ గాలే ఏదో కొత్తగా నీ వల్లే మరే మత్తుగా ఏమైనా ఏదే హాయిగా ఎగిరేనే నిన్నే చూడగా నువ్వు లేవనే ఆవేదనే నాలోన నేలేనే కాలేదులే. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు చెప్పాల్సింది చెప్పే. రెండు మాసాలే నా ప్రేమకే కావాలని వేసావు సంకెళ్ళే. చరణ్ అంటే వింతగా బిహేవ్ చేస్తున్నాడు. చరణ్, 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 చరణ్ నిన్నే పిలిచేది. చరణ్, ఆ డ్రెస్సింగ్ ఏంటి చరణ్? చరణ్, చరణ్ ఆఫీస్కి ఇలాగా వెళ్తావా? చరణ్, 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 చరణ్ ఆఫీస్కి ఇలాగా వెళ్తావా? వాట్ హ్యాపెండ్ చరణ్? చరణ్కి ఏమైంది? ఏదో పరాధ్యానంలో వెళ్తున్నాడు. నన్ను విడదీయని మాయా నీలో నాలో చిగురించెను తెలుసా. మనసు మనసు హృదయం కడలై ఉప్పొంగుట చూసా. ఆ కలతకి మరుమాటి ప్రేమి బహుశా ఏదో ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయను తెలుసా. పల్లవి, ఈ నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. అక్క, అది గోల్డే, చెత్త కాదు. అయ్యయ్యో, అక్క
ఏమైంది? డస్ట్ బిన్ని లోపల పెడతావేంటే? డస్ట్ బిన్నా? నేనా? అమ్మమ్మ నగల్ బాక్స్ ని బీరువాలో పెట్టు అనిస్తే వాటిని డస్ట్ బిన్ లో వేసి లోపల పెట్టావే. నేనా? నేనెందుకు అలా చేస్తానే? అక్కా, నాకు తెలుసులే, మనిషి ఇక్కడున్నావు, మనసు ఇంకెక్కడో ఉంది కదా. అలా ఎలా ఉంటుంది? అనవసరంగా లేనిపోనివి ఊహించుకోకు. అర్థమవుతుందిలే. నీ ముఖంలే, ముందు నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళు. అరే వెళ్ళమంటుంటే. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యి దారి చూపిస్తుంది ఒకటవని వీడేంటి షార్ట్ మీద ఆఫీస్కి వెళ్తున్నాడు? కొంచెమైనా బుద్ధుందా? అసలు రోడ్డు మీద చూసే వాళ్ళు ఏమనుకుంటారో అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా వెళ్తున్నాడు. ఏయ్, అన్నయ్య, కారు అడ్డంగా పెట్టేవేంటి? రేయ్, నువ్వు అడ్డమైన పనులు చేస్తుంటే ఇలా అడ్డంగా రావాల్సి వచ్చింది. నేనేం చేశాను అన్నయ్య? యాడ్ ఫిల్మ్ ఎడిటింగ్ కోసం వెళ్తున్నాను. అన్నయ్య, యాడ్ ఫిల్మ్ అద్భుతంగా వచ్చింది తెలుసా? ఇందాకే ఆ ఎడిటర్ వీడియో నాకు ఫోన్లో పంపాడు. అది సరే, ఈ అవతారం ఏంట్రా? జాతకరీత్యా చూస్తే ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయమ్మా. కొంతకాలం ఓర్పుతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. మేము ఎవరి పీడైతే మాకు తగలకూడదు అనుకున్నామో, ఎవరి గురించి మేం వినకూడదు అనుకున్నామో, మళ్ళీ అవే మాకెదురవుతున్నాయి.
వాళ్ల మాటల్ని వినాల్సొస్తోంది, వాళ్ల మొహాల్నే చూడాల్సొస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కలుగుతోంది పంతులు గారు. మీరే ఎలాగైనా పీడను తప్పించాలి. మీ కూతురు అల్లుడు అర్ధాయుష్తో చనిపోయారని చెప్పారు కదా, వాళ్ల తాలూకు దోషం ఏదైనా ఉన్నా సరే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మహాలయ అమావాస్య రోజున ఏదైనా చెరువుకు వెళ్ళి పిండాలు పెట్టి పూజ జరిపించండి. దాంతో మీ ఇంట్లో ఏ దోషం ఉన్నా సరే నివృత్తి అవుతుంది. సరే పంతులు గారు, ఉంటానమ్మా. చెప్పరా, ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? అరే, కనీసం ఒంటి మీద ఏముందో ఏం లేదో చూసుకోవా? అలాగే వెళ్ళిపోతావా? నువ్వు ఆర్డినరీ పర్సన్వి కాదు చరణ్. మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వన్ ఆఫ్ ది ఓనర్వి. మా ఆస్తికి వారసుడివి. అలాంటప్పుడు నువ్వెంత డిగ్నిఫైడ్గా ఉండాలి? ఇలా షార్ట్స్ మీద బైక్ మీద వెళ్ళడం ఏంటి చీప్ గా? కొత్త యాడ్లో ఏమైనా యాక్ట్ చేస్తున్నాడేమో సిస్టర్. మా పరువంతా తీసావు కదరా. రోడ్డు మీద చూసినోళ్ళు నిన్నొక పిచ్చోడ్లా ఫీల్ అయి ఉంటారు. టెల్ మీ చరణ్, ఎందుకు అలా చేసావు? నీ హెల్త్ కండిషన్ ఏమైనా బాలేదా? ప్రెషర్ ఫీల్ అవుతున్నావా? ప్రెషర్ కాదు సిస్టర్, చరణ్. చందు, నువ్వు చరణ్ పక్కనే ఉంటావు కదా, మరి చరణ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు గమనించి మాతో చెప్పాలి కదా. చరణ్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో తెలుసు కదా నీకు? తెలుసు సిస్టర్. కంటికి రెప్పలా, వానొస్తే గొడుగులా, ఎండొస్తే క్యాప్లా, జ్వరం వస్తే టాబ్లెట్లా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను సిస్టర్. అయినా సార్ అయ్యో వదినా, ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. నేను పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉన్నాను. ఉంటే ఇలా అబ్నార్మల్ గా ఎలా బిహేవ్ చేస్తావు చెప్పు? లవ్ ఏరియా దోమ కొడితే అంతే సిస్టర్. క్రియేటివ్ జీనియస్ బిహేవియర్ ఇలానే ఉంటుంది వదినా. ఒక రైటర్స్, డైరెక్టర్స్ విషయంలో ఇది చాలా కామన్ గా జరిగేదే. ఓవర్ థింకింగ్ వల్ల మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాం. యాడ్ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం వల్ల నేను అలాగే షార్ట్ మీద వెళ్ళిపోయాను. అంతే అంతే వదినా. ఏమామా అంతేగా? చెప్పు. అంతే సిస్టర్, అల్లుడు చెప్పింది కరెక్ట్. జీనియస్ అయితే మాత్రం జనాల్లోకి అలా వెళ్ళిపోతావా? అన్నయ్య ఇంకా వదిలేయ్ ప్లీజ్. క్రియేటివ్ థింకింగ్ తో వెళ్ళావా లేదంటే లవ్ థింకింగ్ తో వెళ్ళావా? లవ్ థింకింగ్ తో వెళ్ళావా? లవ్ థింకింగ్ తో వెళ్ళావా? అయ్యో అలాంటిదేం లేదు వదినా. వీడి వాలకం చూస్తే అనుమానంగా ఉంది మాన్సి. పెళ్లి చేసేద్దాం. అనయ్య వద్దనయ్య, అనయ్య ప్లీజ్ అనయ్య, అనయ్య పెళ్ళేం వద్దనయ్య. చూడు చరణ్, లవ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. ఏంజిల్లా ఉండే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను. సో నీ కాన్సంట్రేషన్ నీ డైరెక్షన్ మీద పెట్టు. వీలున్నప్పుడు బిజినెస్ చూసుకో. సరే వదినా, సరే. నువ్వు అమ్మాయిని చూడడం ఏంటి సిస్టర్? అల్లుడు ఎప్పుడో లవ్ జెండా పాతాడు. ఈ విషయం తెలిస్తే సిస్టర్ ఇంకెంత రచ్చ చేస్తుందో.
అయ్యా తమలపాకులు వక్కలు తెమ్మన్నాను, తెచ్చారా? తీసుకొచ్చాం పంతులు గారు. ఏది ఇలా ఇవ్వండి. పల్లవి, చెప్పండి మావయ్య. తమలపాకులు వక్కలు బ్యాగులో ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. సరే మావయ్య. పల్లవి, అనూష రాలేదా? వచ్చేస్తుంది మావయ్య, ఇందాకే బయలుదేరింది. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా? ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తడబాటసలేందే. గుండె తడగుందే విడిగుండే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు ఇది ఎక్కడికొచ్చినా సరే నన్ను గుద్దుతూనే ఉంది. నా పాలిట శనిలా దాపరించావు కదే సోడా బుడ్డి మొహంతానా. ఏంటండి చెరువు దగ్గరికి వచ్చినా సరే డీ ప్రోగ్రాం పెట్టారు? నేను అదే అడుగుతున్నానండి. నాకు మీరు కనిపించినప్పుడల్లా డాష్ ఇవ్వటం కామన్ అయిపోయింది. నేను కనపడగానే నీకు కళ్ళు కనిపించట్లేదా ఏంటి? అలా గుద్దేస్తున్నారు. నేను అదే అంటున్నానండి. నేనున్న చోటుకే వచ్చి మరీ డాష్ ఇస్తున్నారు. ఇదేమైనా పద్ధతా అండి? సేమ్ డైలాగ్ నాది కూడా. సరేలేండి, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి, కొంచెం గుర్తు పెట్టుకోండి. చేసేదంతా చేసి మళ్ళీ జాగ్రత్తలు మీరే చెప్తారు. ఏంటండి ఇది? నాకు పూజకి టైం అయింది, నేను వెళ్తానండి. బాయ్. నా పంచ. అయ్యో అయ్యో పల్లవి గారు, ఇందాక ఢీ కొట్టి ఇప్పుడు నా పంచను లాక్కెళ్ళిపోతున్నారు. చూసుకోరు కదండి. పంచినా నేనెందుకు లాక్కెళ్తానండి? వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. అయ్యో నా పంచ అండి. అబ్బబ్బా, పల్లవి గారు పల్లవి గారు ప్లీజ్ అండి. నేనేం మీ పంచ పట్టుకోలేదు కదండి. అనవసరంగా నా మీద మీరే అరుస్తున్నారు. మీరు కాదు, మీ బ్యాగ్ జిప్పు పట్టుకుందండి. అయ్యయ్యో, బతికించారండి, లేదంటే ఈ రోజు కూడా ఆ రోజులా. పల్లవి ఇక్కడికొచ్చిందంటే సుగుణమ్మ వాళ్ళు కూడా వచ్చుంటారేమో. అమ్మ పల్లవి, బాగున్నావా? బాగున్నాను బామ్మా. ఏంటి ఇలా వచ్చారు? ఇందాక అక్కడ బ్యాగులు మారిపోయాయండి, నా బ్యాగ్ తీసుకెళ్దామని వచ్చాను.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.